హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మా ఊర్లో చేబ్రోడ్లో ఉన్న శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి గురించి అయితే నేను చెప్పబోతున్నాను. అలాగే ఆ గుడి విశిష్టత ఏంటి, ఎవరు కట్టించారు అని కూడా మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ గుడినైతే 13th సెంచరీలో శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారైతే కట్టించారండి ఈ గుడి. అప్పుడు ఆయన అయితే ఇటు మా వైపు పరిపాలించే వాళ్ళంట. అయితే ఊర్లో అయితే దొంగలు బాగా పడేవాళ్ళంట అండి. అంటే ఆడవాళ్ళని రేప్ చేయటము, అలాగే ముసలి వాళ్ళని పెద్దవాళ్ళని కొట్టేసి వాళ్ళ దగ్గర మనీ అలాగే గోల్డ్ తీసుకోవటం అలా చేసేవాళ్ళంట. ఈయన ఎన్నోసార్లు చెప్పి చూశారంటండి అలా చేయటం తప్పు, చేయొద్దని. కానీ దొంగలైతే వినలేదంట. ఆయనకి బాగా కోపం వచ్చి ఒకసారి అయితే భోజనానికి ఇంటికి పిలిచాడంటండి అందరినీ. వాళ్ళైతే వచ్చారు. అయితే వీళ్ళు ఇలా చెప్తుంటే మారట్లేదు అని చెప్పి అన్నంలో అయితే విషం కలిపేసి వాళ్ళకైతే భోజనం పెట్టారు. వాళ్ళకి ఆ విషయం తెలియక తిన్నారంట. తిని వాళ్ళు చచ్చిపోయారు. ఇంకా తర్వాత ఆయన అన్నం తిందామని చెప్పి అన్నం ముందు కూర్చుంటే ఆయనకైతే అన్నం మెతుకులు మొత్తం పురుగుల్లాగా కనిపిస్తున్నాయి అంటండి. అలాగే నిద్రపోతుంటే నిద్ర కూడా పట్టట్లేదంట. పడుకుందామని చూస్తుంటే ఇక ఆయన జ్ఞానులు అంటే బ్రాహ్మలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇలా ఒక తప్పు చేశాను, నాకైతే నిద్ర పట్టట్లేదు, అన్నం కూడా పురుగుల్లాగా కనిపిస్తున్నాయి అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు చాలా పెద్ద పాపం చేశావు, నువ్వు అంటే వేరే వేరే క్యాస్ట్లు కూడా ఉంటారు కదా దొంగల్లో కూడా, వాళ్ళలో బ్రాహ్మణులు కూడా ఉంటారు కదా, బ్రహ్మహత్య మహాపాపం, నువ్వు చాలా పెద్ద పాపం చేసావు, నీ పాపం పోవాలంటే నువ్వు కోనేరు తవ్వించి దాంట్లో మధ్యలో ఒక గుడి కట్టించు అని చెప్పారంట. అలాగే ఈ బ్రహ్మగుడి ఒక్కటే కట్టిస్తే మళ్ళీ ఆయన కన్ను పడితే ఏమన్నా ఊరికి అరిష్టం అలా ఏమన్నా అయిద్దేమో అని చెప్పి. ఎందుకంటే కాశీలో ఒక్క చోటే ఈ బ్రహ్మగుడి ఉందంట, ఇంకా ఇక్కడుంది. దాన్ని అందుకే చిన్న కాశీ అంటారు ఈ చేబ్రోల్ని. అందుకని ఇక ఈ 4 దిక్కుల ఈ బ్రహ్మ గుడి 4 దిక్కుల వేరే వేరే గుళ్ళు కూడా కట్టించారు. అంటే ఈశాన్యం అలా కూడా ఉంటాయి కదా, మొత్తం కట్టించారు. అష్టదిగ్బంధనం లాగా అన్ని గుళ్ళు కట్టించేసి ఉంచారంట. అందుకని ఆయన పాపం అయితే పోయింది. ఈ గుడి అయితే కోనేరు మధ్యలో కమలంలో శివలింగం మీద ఈ బ్రహ్మ ఉంటాడండి. 4 మనం చుట్టూరు అంటే మన ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా 4 ముఖాలు ఉంటాయి కాబట్టి అంటే ఎటు తిరుగుతున్నా కానీ మనకు బ్రహ్మ అయితే కనిపిస్తాడు. నేనైతే లాస్ట్లో చూపిస్తానండి దేవుణ్ణి దగ్గరగా. అట్లాగే చెప్పా కదా 365 డేస్ ఈ గుడికి రావడానికైతే లేదు, వాటర్ అయితే ఊరుతాయి అంటారు కదా, వాటర్ వస్తూ ఉంటాయి. అలాగే ఈ కోనేరులోని వాటరు పొలాలకైతే బాగా యూజ్ చేసుకుంటారండి. కొన్ని వేల ఎకరాలు పండుతాయి ఈ వాటర్ వల్ల. కోనేరులో తీసే కొద్దికి వాటర్ వస్తానే ఉంటాయి. చుట్టూరు అయితే శివాలయాలు, విష్ణు ఆలయాలు, సాయిబాబా గుళ్ళు అన్నీ ఉన్నాయండి. అంటే వాటి గురించి కూడా నేను చెప్తాను, వాటి స్టోరీ అయితే. ఇదండి ఈ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి కథ అయితే మాత్రము. మీరు ఎప్పుడన్నా ఇటు గుంటూరు డిస్టిక్ వచ్చినప్పుడు మీరైతే చేబ్రోలు అయితే విజిట్ చేయండి, ఒక్కసారైనా చూడండి. ఇక్కడైతే మా ఊర్లో 101 గుళ్ళు 101 బావులు అయితే ఉన్నాయి. ఇదండి చేబ్రోలులో బ్రహ్మలింగేశ్వర స్వామి స్టోరీ అయితేను. మన చేబ్రోలు వాళ్ళైతే ఈ వీడియో చూస్తుంటే అందరూ లైక్స్ అయితే ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? మన చేబ్రోల్ సిటీ కదా, ఈ వీడియో మన చేబ్రోల్ సిటీ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి చెప్పా కదా, ఇదైతే చిన్న వీడియోలేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్తో రేపటి నుంచి ఇంకా
మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. అలాగే ఫేమస్ టెంపుల్స్ కూడా చూపిస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. మళ్ళీ కలుద్దాం. బాయ్.